ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మనక బైబిలు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథములో నుంచి 25వ అధ్యాయము 12వ వచనం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గం ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకును. ఈ దినము మనము చూడబెట్టి వాక్య భాగం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు, దేవునియందు భయభక్తులు కలిగిన వాని యొక్క ఆశీర్వాదం ఏంటి అనేటువంటి కార్యం. అటువంటి వానికి మరి దేవుడిచ్చే వాగ్దానాలు ఏమిటి అనేటువంటి కార్యం. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే అర్థం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఆయన మాటలు విని ఆయన యొక్క వాక్యానికి మనం లోబడి నడుచుకునుట అనేటువంటి కార్యం. కాబట్టి ఎవరైతే ఆయన వాక్యం విని మరి చూసినట్లయితే యెషయా చెప్తాడు, ఆయన మాటలు ఎవరైతే విని మరి వణకుచుంటునో వారి యందు నేను దృష్టించుంటున్నా అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన మాటలు మనం స్వీకరించి దాని ప్రకారం నడుచుకున్నట్టే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటా అంట. అటువంటి వారికి ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ, యెహోవా యందు భయభక్తులు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గం వారికి బోధించడం. కాబట్టి మనకు కావలసినటువంటి మార్గం అంటే మనం ఏ విధంగా వెళ్ళాలా, ఏ తీర్మానంలో వెళ్ళాలా అనే సందర్భాల్లో అనేక సార్లు మనము మరి ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే ఆయన యందు మరి భయభక్తి కలిగినట్లయితే, ఆయన వాక్యానికి లోబడిన వారమైతే ఆయన తన మార్గాన్ని మనకు చూపించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం ఇక్కడ చూస్తున్నాం. మరి అతని ప్రాణం నెమ్మదిగా ఉండును, అతని సంతానం భూమిని స్వతంత్రించుకును. కాబట్టి వాగ్దానము దేవుని యందు భయపడి వారికి ఇచ్చేటువంటి వాగ్దానము అతనికి మాత్రమే కాదు, అతని సంతానానికి కూడా వర్తిస్తున్నది అనేటువంటి కార్యాన్ని మనం గమనించినప్పుడు ఎంత గొప్ప మరి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన్ను మనం గనపరిచినట్లయితే, ఆయన యందు మనం భయభక్తులు కలిగినట్లయితే మనల్ని ఆశీర్వదిస్తాడు, మన మార్గాలు సరళం చేస్తాడు, మన సంతానమునకు కూడా ఆయన సహాయం చేస్తాడు. అంటే ఆయన కనికరం గల దేవుడు. అదే 31వ అధ్యాయంలో కూడా 31వ కీర్తనలో ఏమంటున్నాడంటే 18వ వచనంలో మనం గమనిస్తున్నాం ఇక్కడ, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి ఆయన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు. ఎంతో గొప్పది, ఎంతో గొప్పది 2 సార్లు. ఎవరికి? ఆయన మన కొరకై మేలును కలిగినవాడుగా, మేలును ఉంచినవాడుగా ఉంటున్నాడు కదా. దాచించిన మేలు అంటే మన నిమిత్తమై ఆయన గొప్ప మేళ్లను మరి దాచించుతున్నాడు, నీ కొరకు నా కొరకు. ఎవరకు? యెహోవా యందు భయభక్తులు గల వారి కొరకై. కాబట్టి ఆయన భయభక్తులు కలిగేది మాత్రమే కాదు, ఆయన ఆశ్రయించుట అనేటువంటిది. అంటే దేవా నీవే నాకు ఆశ్రయము. ఈ లోకంలో ఒకవేళ కొన్ని సామర్థ్యాలు మనకు ఉండొచ్చు, అయినప్పటికీ కూడాను ఒకవేళ మన ధన సామర్థ్యం ఉండొచ్చు, మన యొక్క పలుకుబడి సామర్థ్యం ఉండొచ్చు, అయినప్పటికీ కూడా దేవుడు కనికరించింది ఈ కార్యాలు ఏవి కూడా మనలో పనిచేయవు అనేటువంటి కార్యాన్ని జ్ఞాపం చేసుకున్నట్లయితే మరి ఎంతో గొప్ప మేలు ఆయన మన కొరకై ఉంచుంటున్నాడు అంటున్నాడు కదా. అట్లాగే 103వ కీర్తనలో మనం చూస్తుంటున్నాము. కీర్తనలో 103లో 13వ వచనం ఏమంటాడంటే, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కాబట్టి తండ్రి తన కుమారుని ఎడల ఎంత గొప్ప రిలేషన్, సంబంధం కదా. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు కదా. ఒక తండ్రి తన కుమారుని వల్ల జాలిపడేవాడు ఉంటున్నాడు అన్ని సందర్భాల్లో. తండ్రి ప్రేమ అటువంటిది. ఒకవేళ తండ్రికి దూరంగా పోయినా కూడా తిరిగి అతన్ని స్వీకరించేవాడు ఉంటాడు, తిరుగుబాటు చేసినా కూడా స్వీకరించేవాడు ఉంటున్నాడు. ఎందుకంటే తన కుమారుని పట్ల అంత అక్కర కలిగిన వాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు. కాబట్టి మన రిలేషన్, మన సంబంధం దేవునికి మనకు సంబంధం ఏంటి? తండ్రి కుమారుడు. కాబట్టి కుమారులమైన మనము మరి అడిగినప్పుడు తండ్రి శ్రేష్టమైన ఈవులను ఇచ్చేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఏమంటాడు యేసు ప్రభు చూసినట్లయితే, మరి ఒకని తండ్రి తన కుమారుడు మరి రొట్టెను అడిగితే రాతినిస్తాడా, గుడ్డు అడిగితే తేలినిస్తాడా? అంటే శ్రేష్టమైన వాటిని మీరు ఇవ్వగలిగినటువంటి మీరు, అప్పుడు పరలోక తండ్రి నేను ఎంత శ్రేష్టమైన మీకు ఇస్తాను.
కాబట్టి ఆలోచించి చూడండి. కాబట్టి ఆయనందు భయభక్తులు కలిగిన వారికి కొరకై ఆయన శ్రేష్టమైనటి కార్యాలు దాచినవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరి చూస్తుంటున్నాము, ఆయన యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించును. మన సంభాషణ ఆయన వింటాడు. అంత మాత్రం కాదు, యెహోవా యందు భయభక్తులు గలవారు కలిగి ఆయన నామును స్మరించుండు వారి యొక్క జ్ఞాపకార్థముగా ఒక గ్రంథమందు ఆయన సముఖంలో రాయబడును. కాబట్టి జ్ఞాపకార్థమైనటువంటి నీవు నేను మన సంభాషణలు, మన కార్యములు జ్ఞాపకార్థమైన గ్రంథములు లిఖించబడుట అనేటువంటి కార్యం చూస్తున్నాం. అదే మరి లూకాసు వార్తలో ఇక్కడ మరియ చూడండి, చూసినట్లయితే మరి మరియ తన గర్భంలో ఉండే శిష్యుని చూసి మరి మరియమ్మ పాడేటువంటి ఒక పాటలో మనం ఇక్కడ గమనిస్తున్నాం కదా. ఏం చూస్తున్నామంటే 50వ వచనం, మొదటి అధ్యాయం 50వ వచనంలో ఏముంటుంది? ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. తరములు, సంతానము నీకును నీ సంతానములకు మాత్రం కాకుండా తరతరములు ఉండును అనేటువంటి కార్యము ఎందుకు చెప్తుందంటే, మరి ఆయనందు భయభక్తులు కలిగిన వారి పట్ల మరి తన జీవితంలో దేవుడు ఎట్లాగా మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆశీర్వదించి మరి కుమారుని కననై ఉంటున్నది అనేది ఉత్సహించినప్పుడు అక్కడ ఏం చెప్తున్నదంటే తరతరములు ఉంటుంది అంటున్నాడు. కాబట్టి ఆమె చెప్పే కార్యం ఏంటి? ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరమును తరతరములు ఉండును. కాబట్టి ఆయన కనికరమును మనం పొందేవాలనుకుంటున్నాము ఆయనందు భయభక్తులు కలిగినట్లయితే. అట్లాగే మనం చూస్తున్నాము అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో ఒక మనిషిని చూస్తున్నాం. ఇటలీ పటాలం అని ఉన్న పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు కైసరలో ఉండెను. కాబట్టి ఇటలీ అంటే అన్యుడు, యూదుడు కాదు. అక్కడ ఉన్నటువంటి శతాధిపతి అయిన కొర్నేలి ఎటువంటి వాడంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గల వాడై ఉండి. చూసారా ఎంత గొప్ప సాక్ష్యం! ఇంటి వారందరితో కూడా తాను మాత్రమే కాదు, భయభక్తులు గల వాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు. అది కాబట్టి అతని యొక్క భయభక్తులు ఎట్లాగే తెలపబడుతున్నావు అంటే, మొట్టమొదటిగా మరి సత్ప్రవర్తన కలిగిన వాడుకుంటున్నాడు, దాన ధర్మాలు చేసేవాడుకుంటున్నాడు, దేవునికి ప్రార్థన చేసేవాడుకుంటున్నాడు. అటువంటి యొక్క ప్రార్థన ఆలకించబడినది ఒక దినం ఆలకించబడి ఇప్పుడు పేతురును విలిపించుకొని మరి దేవుని వాక్యం అంటున్నాడు. అప్పుడు పేతురు అయితే ఏమంటున్నాడంటే చూడండి, అక్కడ 34వ వచనములో, అదే 34వ వచనములో, దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. కాబట్టి ఏ జనమైనప్పటికీ కూడా మరి నీతిగా నడుచుకుని వారు, ఆయనకు భయపడువారు మరి ఆయన అంగీకరిస్తాడు. అందుకొరకే ఇక్కడ ఏమంటాడంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. కాబట్టి అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. కాబట్టి ఆయన అందరికీ ప్రభు. ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, అందరికీ కూడా ఆయన ప్రభు అంటున్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు గల వారు ఎవరైనప్పటికీ కూడాను వారిని ఆయన స్వీకరించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం చూస్తున్నాం. అదే మరి కీర్తనల గ్రంథంలో ఒక మాట, సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు సొలొమోను రాసేటప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివి వివేచనకు ఆధారం అంటాడు. కాబట్టి జ్ఞానము వివేచన కలిగి లోకంలో మనం జీవించాలంటే ఏది అవసరము? దేవుని యందు భయభక్తి అవసరం. అటువంటి వారికి ఆయన ఏం చేస్తాడంట? వారికి దీర్ఘాయువు కలుగును, వారి యొక్క ఆయుష్ను పొడిగిస్తాడు, మరి జీవించు సంవత్సరములు అధికమగునుంటాడు. ఇది ఆశీర్వాదం. కాబట్టి దేవుని యందు భయభక్తి కలిగిన వారి యొక్క ఆశీర్వాదం ఏంటంటే వారికి మరి వివేచన అనుగ్రహిస్తాడు, జ్ఞానం అనుగ్రహిస్తాడు, దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు, జీవితకాలం పొడిగిస్తాడు. ప్రియమైన సోదరి, దేవుని వాగ్దానాలు ఇంకా అనేకం ఉంటున్నాయి పరిశుద్ధ గ్రంథంలో దేవునికి భయపడే వారి పట్ల. కాబట్టి ఆయన భయం కలిగిన వారమై మనం జీవించాలి. ఆయన ఎందుకు భయభక్తి కలిగిన వారము అని చెప్పుకుంటే ఆయన వాక్యం విని దాని ప్రకారం నడుచుకొని దానికి లోబడేవారముగా మనం ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితేనే నేను దేవునికి భయపడేవాడను అని మనం చెప్పగలం. కాబట్టి ఆ విధంగా ఆయన వాక్యం విని దానికి లోబడి ఆ విధంగా నడుచుకుంటూ ప్రభువునకు సహాయం చేయనుగాక.